అందరికీ నమస్కారము. ఇక్కడైతే నేను బియ్యం పిండితో చెక్క గారెలు అయితే చేస్తున్నాను. ఇది పొడి పిండితో చేస్తున్నాను. ఇక్కడ బియ్యం పిండి అయితే 2 కేజీస్ తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి అయితే ఒక 10 రెబ్బలు తీసుకొని జీలకర్ర 2 స్పూన్లు వేసి మిక్సీ పట్టుకున్నాను. అలాగే బియ్యం పిండిలో కూడా కొద్దిగా జీలకర్ర వేసాను, 1 స్పూన్ 2 స్పూన్స్ లాగా. అండ్ కారము మీకు తగినట్టుగా వేసుకోండి. సాల్ట్ కూడా 1 స్పూను పసుపు వేసాను. ఇక్కడ నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకున్నాను. ఇక్కడ మనం మిక్సీ పట్టిన వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకున్నాను. కావాలంటే మీరు కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే ఇలా మంచిగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా ఈ పదార్థాలన్నీ బియ్యం పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వేడి నీళ్ళు అయితే కాచి చల్లార్చి పోస్తున్నాను. ఇలా పోయడం వల్ల పిండి మంచిగా మిక్స్ అవుతుంది. అప్పాలు కూడా చాలా బాగా వస్తాయి. తర్వాత ఇలా పిండి అంతా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకొని తర్వాత పిండి ముద్ద ఇలా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన రాసి పెట్టుకుంటే మనకి తడి ఆరకుండా ఉంటుంది ఆ బియ్యం పిండి ముద్ద. తర్వాత ఇంకో సైడ్కి అయితే మనము ఆయిల్ బ్యాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ గిన్నెలో పోసుకొని ఆయిల్ ప్యాకెట్ అయితే మనం ఇలా గ్యారెల్ మిషన్ తీసుకొని ఈ ఆయిల్ ప్యాకెట్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా కవర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనము ఆయిల్ తీసిన కవర్ అయితే యూజ్ చేసి ఈ గ్యారెల్ అయితే చేస్తున్నాను. ఈ కవర్కి అయితే 2 వైపులా ఆయిల్ రాస్తూ ఈ ముద్దలలో పెట్టి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు గారెల షేప్ అయితే వస్తుంది. తడి ఆరిపోకుండా ఏదైనా ప్లేట్ కానీ తడి గుడ్డ కానీ పెట్టి పెట్టాలి పిండి ముద్ద మీద. అండ్ చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ ఇలా అయితే మనము ఈ గారెల మిషన్తో అయితే ఈ గారెలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము కొన్ని చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అవుతుంది. ఒక క్లాత్ మీద తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ వేస్తే గారెలు అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ముందుగా అయితే ఈ ఆయిల్ కాగిందా లేదా అని కొంచెము పిండి ముద్ద అయితే వేసి చూశాను, కాగలేదు. తర్వాత మళ్ళీ చిన్న ముద్ద వేశాను. చిన్న పిండి ముద్ద అయితే పైకి తేలింది. అట్లా వేసినప్పుడు పైకి తేలినప్పుడు ఆయిల్ మంచిగా కాగిందని అర్థము. అప్పుడు మనము ఈ చెక్క గారెలు అయితే మనము ఇందులో వేయాల్సి ఉంటుంది. ఆయిల్లో వేసి 2 వైపులా మంచిగా వేపుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో న్యూస్ పేపర్ వేసుకొని అప్పాలలో వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. పైన క్యాప్ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి, గాలిపోకుండా మెత్తపడకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగిలిన ఆయిల్ 1/2 కేజీ దాకా ఉందండి.